నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనిక భారత్ అగ్రరాజ్యం కావాలంటే ఏం చేయాలి ఏ రంగాల్లో మనం దూసుకెళ్లాలి నరేంద్రుడి సప్తధార గ్రోత్ తో మాటలవుతుందా కోట్లాది ఉద్యోగాలు ఎగుమతులు పెట్టుబడులు ఆవిష్కరణలకు అవకాశాలను తెరవగలదా ప్రపంచ సప్లై చైన్ లో ఇండియా కీలక కేంద్రంగా మారనుందా పొలం నుంచి ప్రపంచ మార్కెట్ వరకు రైతన్న ప్రయాణం జరిగినా 2047 వికసిత్ భారత్ కు బాటలు పడ్డాయా విపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలేంటి నవభారత్ సప్తధారపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఎర్రకోట సాక్షిగా సప్తధారను ప్రకటించారు ప్రధాని మోదీ 6G నుంచి AI వరకు రక్షణ నుంచి గ్రీన్ ఎనర్జీ దాకా యోగా నుంచి సినిమా గేమింగ్ వరకు భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దే 7 శక్తులను ప్రతిపాదించారు సప్తధార 7 రంగాలు కాదు భారత అభివృద్ధికి 7 ఇంజన్లు అంటోంది కేంద్రం తయారీ రంగం రైతాంగం సాంకేతికత గతిశక్తి రక్షణ శక్తి గ్రీన్ ఎనర్జీ సాఫ్ట్ పవర్ అనే 7 ధారల సాయంతో దేశాన్ని స్వయం సమృద్ధి చేస్తామన్నారు ప్రధాని మోదీ 70 ఏళ్లలో సాధించలేనిది వచ్చే 7 ఏళ్లలో సాధించడమే తమ లక్ష్యమన్నారు 7 శక్తులు ఒక్కొక్కటి విడివిడిగా పనిచేసే రంగాలు కావు తయారీకి టెక్నాలజీ వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతులకు లాజిస్టిక్స్ రక్షణకు ఆవిష్కరణలు గ్రీన్ ఎకానమీకి యువశక్తి వంటి అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి అందుకే సమిష్టి శక్తితో వచ్చే 7 ఏళ్లు పనిచేద్దామంటోంది కేంద్రం 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది భారతావనికి నూతన వేగం అందిస్తామని సరికొత్త లక్ష్యాలను సాధించి వాటిని అధిగమించేలా శక్తివంతం చేస్తామన్నారు ప్రధాని మోదీ దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్ గా మారుస్తామని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లు ద్రవ్యోల్బణం నిరుద్యోగం అంశాలను ప్రస్తావిస్తోంది ప్రతిపక్షం ప్రపంచ సప్లై చైన్ లో భారత్ కేంద్రంగా మారాలంటే పెట్టుబడులు సరిపోతాయా చిన్న రైతు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయగలడా పొలం నుంచి పోర్టు వరకు వ్యవస్థ బలపడకపోతే పొలం నుంచి ప్రపంచ మార్కెట్ ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అలాగే టెక్నాలజీలో మన పరిశోధన అభివృద్ధి పెట్టుబడులు సరిపోతున్నాయా యువతకు అవసరమైన స్కిల్స్ ఉన్నాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి తయారీ రంగాన్ని గ్రోత్ ఇంజిన్ గా మార్చి గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ ను కేంద్ర బిందువుగా చేస్తామంటున్నారు పాలకులు కానీ దేశంలో ఇప్పటికీ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పన్నుల భారం వర్ణనాతీతం అలాగే రైతు సమస్యలకు పరిష్కారం దక్కకుండా గ్లోబల్ ఎగుమతుల లక్ష్యాలు రైతుకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయనేది $1 మిలియన్ ప్రశ్న